ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్లోని ఒక ఆసక్తికరమైన డిబేట్ గురించి చూడబోతున్నాం. అదే ఆప్షన్స్ బయింగ్ వర్సెస్ సెల్లింగ్. అసలు ఈ రిస్క్, రివార్డ్ ఇంకా మార్జిన్ల మధ్య ఉన్న రియల్ గేమ్ ఏంటో చాలా క్లియర్గా డీకోడ్ చేద్దాం. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. పరిమితమైన లాభం కోసం అపరిమితమైన అంటే అన్లిమిటెడ్ రిస్క్ని ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? అసలు ఈ కాన్సెప్ట్ వినటానికే చాలా స్ట్రేంజ్గా ఉంది కదా. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ప్రపంచంలో ఇదొక పెద్ద పారాడాక్స్. దీని వెనుకున్న లాజిక్ ఎంతో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ది ఆప్షన్స్ ట్రేడింగ్ పారాడాక్స్. అసలు ఈ ఆప్షన్స్ గేమ్లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందో చూద్దాం. ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఆప్షన్ సెల్లర్స్ విన్ అయ్యే ఛాన్స్ దాదాపు 80% ఉంటుంది. కానీ అదే బయర్స్ గెలిచే ఛాన్స్ జస్ట్ 20% మాత్రమే. మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ కదా ఇది. అంటే మ్యాక్సిమం టైమ్స్ మార్కెట్లో సెల్లర్సే విన్ అవుతుంటారన్నమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. సెల్లర్స్కి సక్సెస్ రేట్ ఎంత ఎక్కువ ఉందో వాళ్ళు ఫేస్ చేసే రియాలిటీ కూడా అంత డేంజర్గా ఉంటుంది. వాళ్ల రివార్డ్ ఒకచోట ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ నష్టం వస్తే మాత్రం దానికి అసలు లిమిటే ఉండదు. కంప్లీట్లీ అన్లిమిటెడ్ రిస్క్ అన్నమాట. ది బయర్స్ రియాలిటీ. ఇప్పుడు పేపర్ మీద చాలా సేఫ్గా అనిపించే బయర్స్ సైడ్ నుంచి కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న 17,385 రూపాయలను ఒకసారి గమనించండి. లెట్సే మార్కెట్లో ఒక కాల్ ఆప్షన్ లాట్ కొనాలంటే ఒక బయ్యర్ పే చేసే టిపికల్ ప్రీమియం ఇదన్నమాట. దీనికి పెద్దగా లక్షల్లో క్యాపిటల్ పట్టాల్సిన అవసరం లేదు. సో బయ్యర్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పే చేసిన ప్రీమియం మాత్రమే వాళ్ళ అబ్సల్యూట్ మ్యాక్సిమం రిస్క్. అంటే పీస్ ఆఫ్ మైండ్తో ట్రేడ్ చేయొచ్చు, పోయేది ఆ 17,000 మాత్రమే అని. కానీ వస్తే మాత్రం ప్రాఫిట్స్ థియరిటికల్లీ అన్లిమిటెడ్. వావ్, చిన్న రిస్క్తో హ్యూజ్ మనీ ఎర్న్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. కానీ అస్సలు సిక్కు ఇక్కడుంది. దీన్నే మనం ప్రాబబిలిటీ ట్రాప్ అంటుంటాం. మనం మార్కెట్ డైరెక్షన్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినా సరే, ఆ మూమెంట్ చాలా పెద్దది కాకపోతే మనం పే చేసిన ప్రీమియం కూడా వెనక్కి రాదు. అంటే మనం అనుకున్నది రైటేనా సరే ట్రేడ్లో డబ్బులు నష్టపోవచ్చు. ఇది చాలా పెద్ద ట్రాప్. ద సెల్లర్స్ బర్డన్. ఇప్పుడు ఫ్లిప్ సైడ్కి వెళ్ళి సెల్లర్ ఫేస్ చేసే ఆ హెవీ స్ట్రక్చరల్ బర్డన్ ఎంతో చూద్దాం. మార్కెట్ ఒకసారిగా వైలెంట్లీ అంటే చాలా వేగంగా అగేన్స్ట్గా మూవ్ అయితే ఆప్షన్ సెల్లర్కి ఇన్ఫైనైట్ రిస్క్ ఉంటుంది. అలా లక్షల్లో లాస్ వస్తున్నప్పుడు సరేలే తర్వాతిస్తారులే అని ఎక్స్చేంజ్ నమ్మి కూర్చోలేదు కదా. వాళ్లు ఫైనాన్షియల్ సిస్టమ్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. అందుకే ఎక్స్చేంజ్ ఒక రూల్ పెట్టింది. సిస్టమ్ని సేఫ్గా ఉంచడానికి సెల్లర్ దగ్గర నుంచి ముందుగానే ఒక మ్యాసివ్ మార్జిన్ అమౌంట్ని అడుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న 1,36,800 రూపీస్ గమనిస్తే అది బయ్యర్ ఖర్చు పెట్టిన ఇనీషియల్ కాస్ట్ కంటే నియర్లీ 8 టైమ్స్ ఎక్కువ. ఈ రెండు క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే మనకు అసలు క్లారిటీ వస్తుంది. బయ్యర్కి 17,000 కావాలైతే సెల్లర్కి ఆల్మోస్ట్ 1,36,000 కావాలి. ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంత పెద్ద ఫైనాన్షియల్ బ్యారియర్ టు ఎంట్రీ ఉంటుందన్నమాట. ద సెల్లర్స్ హిడెన్ ఎడ్జ్. ఇంత పెద్ద క్యాపిటల్ పెట్టి అంత అన్లిమిటెడ్ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నట్లు? వాళ్ల హిడెన్ అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు బయటపెడదాం. అసలు సీక్రెట్ అంతా ఈ క్యాపిటల్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాంట్లోనే ఉంది. బయ్యర్స్ వాళ్ల ప్రీమియం మొత్తాన్నే కంపల్సరీగా క్యాష్ రూపంలోనే పే చెయ్యాలి. కానీ సెల్లర్స్కి మార్జిన్ విషయంలో ఒక బ్రిలియంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సెల్లర్స్ అకౌంట్లో ఓన్లీ క్యాషే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా క్లెవర్ మెథడ్. వాళ్ల పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈటీఎఫ్స్, ఈక్విటీ షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ని ఎక్స్చేంజ్కి కొలాటరల్గా పెట్టుకోవచ్చు. అంటే ఒకవైపు యాతాదానంగా వాళ్ల ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ వస్తుంటాయి, ఇంకోవైపు సేమ్ అసెట్స్తో సెల్లింగ్ మార్జిన్ కూడా సెట్ అయిపోతుంది. ఇంతకు మించి మరొక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే డైరెక్షనల్ లీనియన్సీ. బయ్యర్కి లాభం రావాలంటే మార్కెట్ హ్యూజ్గా మూవ్ అవ్వాలి. కానీ సెల్లర్కి మార్కెట్ కొంచెం ఆపోజిట్గా వెళ్ళినా సరే ట్రేడ్ ప్రాఫిటబుల్గానే ఎండ్ అయ్యే స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ల 80% విన్ రేట్ వెనుకున్న మ్యాజిక్ ఇదే. వేయింగ్ ద స్ట్రాటజీస్. ఇప్పుడు ఈ మొత్తం పిక్చర్ని ఒకచోట పెట్టి పోల్చి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు క్యాష్ రిస్క్ని క్యాప్ చేసుకుని తక్కువ విన్ రేట్తో సరిపెట్టుకోవడం బయర్ స్ట్రాటజీ. ఇంకోవైపు మన ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని కొలాటరల్గా వాడుకుని 80% ప్రాబబిలిటీని సాధిస్తూ అన్లిమిటెడ్ రిస్క్ని ఫేస్ చేయడం సెల్లర్ రియాలిటీ. ఇది బేసికలీ రిస్క్కి, మార్జిన్కి ఇంకా ప్రాబబిలిటీకి మధ్య ఉన్న అల్టిమేట్ ట్రేడ్ ఆఫ్.
సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన క్రూషియల్ పాయింట్ ఒకటుంది. లిమిటెడ్ రిస్క్ ఇస్తుంది అనుకుంటున్న ఆ భద్రత కోసం లో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనే పెద్ద మూల్యాన్ని చెల్లించడం నిజంగా వర్తిటేనా? సేఫ్టీ యొక్క ట్రూ కాస్ట్ ఎంతో, ప్రాబబిలిటీ యొక్క పవర్ ఎంతో అర్థం చేసుకోవడం ప్రతి ట్రేడర్కి చాలా అవసరం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎవరికి వాళ్ళు అడగాల్సిందే.